యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుని వాక్యం ఉంది. అయితే మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. నా చిన్నతనంలో మా ఇంటి దగ్గర ఒక పని చేయడానికి ఒక ముసలాయన ఉండేవాడు. ఆయన మరి ఆ యొక్క ప్రాంతంలో ఒక పల్లెటూరులో మేము ఉంటున్న ఆ టైంలో మా నాన్నగారు ఉద్యోగరీత్యా అక్కడ నల్లేరు కాడలు అనేవి బాగా దొరుకుతుండేవి. ఈ నల్లేరు కాడలు వైద్యానికి మంచిది, ఎముకలకు మంచిది. అయితే మా చిన్నతనంలో మరి మా అమ్మగారు చెప్పారు, నల్లేరు కాడలు తీసుకురా అని చెప్పారు. అవన్నీ కూడా అక్కడ కోసుకురావటం ఉచితంగానే దొరుకుతాయి. అక్కడ అడవులు పొదలన్నీ ఉంటాయి, కొనుక్కొచ్చేది కాదు. కోసుకురా అంటే ఒక మూటడు, ఒక పెద్ద మూట, ఒక బస్తా సంచి మూటడు నల్లేరు కాడలు కోసుకొచ్చేసాడు. చూడండి అక్కడ ఎంత నమ్మకత్వం. అది నమ్మకత్వం అంటే. ఈ రోజుల్లో నమ్మకత్వం లేదు. చూడండి ఎంత అసలు చెప్పినట్టుగా, అంటే ఇంత తెమ్మని క్వాంటిటీ కూడా చెప్పలేదు. అక్కడ ఏమి చెప్పలేదు, కానీ అతనిలో ఉన్న మంచి మనస్సాక్షి చూడండి ఏ విధంగా మరి లోబడి ఎటువంటి పని చేసిండో. మరి ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. మరి జాషువా డానియేల్ గారు, ఫాదర్ డానియేల్ గారు, ఆయన మరి ఆయనతో పనిచేసే ఒక సేవకునికి ఒక చిన్న పని చెప్పారు. ఈ కోడిని దూసుకుని తీసుకురా అని చెప్పారు. అంటే ఎంటుకలన్నీ తీసి కట్ చేసి తీసుకురామని అర్థం. దూసుకుని తీసుకురా అంటే అయ్యగారు చెప్పింది కోడి ఎంటుకలు దూసి తీసుకురమ్మన్నారు కదా అని, ఆ బతుకున్న ఆ కోడికి దాన్ని చంపకూడగానే మొత్తం ఎంటుకలన్నీ దూసేసి పట్టుకొస్తే ఆయన ఆశ్చర్యం, ఇదేంటి ఇలా తీసుకొచ్చేవేంటి, దూసుకొని తీసుకురా అంటే ఇలా కాదు, దాన్ని మొత్తం అది కోడిని కోసి ఆ ఎంటుకలను తీసి తీసుకురమ్మని అయితే తర్వాత చెప్పారు. చూడండి అక్కడ ఎంత నమ్మకత్వం కనబడుతుందో. ఎంత నమ్మకత్వం అంటే ఆ రోజుల్లో ఉన్న నమ్మకత్వం ఈ రోజుల్లో లేదు. ఎవరికైనా ఒక పని చెప్తే ఈ రోజుల్లో అనేకమైన సాకులు చెప్తూ ఉంటారు. నాకు అలా దొరకలేదు, ఇలా చేయలేదు, అలా చేయలేను, వెళ్ళలేను, ఇట్లా అన్ని రకరకాల సాకులు చెప్తుంటారు. ఎవరైనా సరే నమ్మకంగా ఉండండి. అనేకమైన దేవుని మీకుంటే, దేవుని పని విషయంలో, మీకు మీ యజమాని చెప్పే పనుల విషయంలో, ఏ విషయంలో సరే నమ్మకంగా ఉంటే దేవునికి మెండుగా ఉంటాయి. అంతేకాదు దేవునికి ఇష్టమైన వారుగా మీరు ఉండగలుగుతారు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.